చందన, శివాని ఇద్దరు అక్క చెల్లెళ్ళు. చందన సిటీలో ఉన్న తన నానమ్మ దగ్గర పెరగ్గా, శివాని పల్లెటూళ్ళలో ఉన్న తన అమ్మమ్మ దగ్గర పెరిగింది. శ్రీధర్, మారుతి ఇద్దరు అన్నదమ్ములు. శ్రీధర్ సిటీలో పెరిగిన చందనని పెళ్లి చేసుకోగా, మారుతి పల్లెటూరి పద్ధతులు తెలిసిన శివానీని పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండు కుటుంబాలు పక్కపక్క ఇళ్లలోనే ఉంటాయి. ఒకవైపు మిక్సీలు, గ్రైండర్లు, మైక్రోవేవ్ ఓవెన్ల రోద, మరోవైపు రోలు రోకలి శబ్దాలు ఇళ్లలో నుండి వస్తాయి. ఉదయం చందన తన కిచెన్లో నాన్ స్టిక్ ప్యాన్ మీద పాస్తా సిద్ధం చేస్తుంది. శ్రీధర్, బ్రేక్ఫాస్ట్ రెడీ, తొందరగా రా, పాస్తా చల్లరిపోతుంది. నీకిష్టమని ఈరోజు వైట్ సాస్ పాస్తా చేశాను. పాస్తా ఇటాలియన్ స్టైల్లో చేసావా? అవును శ్రీధర్, యూట్యూబ్లో ఇటాలియన్ షెఫ్ రెసిపీ చూసి చేశాను. ఇందులో వాడిన ఐటమ్స్ అన్నీ ఆర్గానిక్ ఐటమ్స్ మన హెల్త్కి చాలా మంచిది, అందుకే వాటితో చేశాను. శ్రీధర్ పాస్తా నోట్లో పెట్టుకుని, వావ్, సో నైస్. యూట్యూబ్లో చూసి బాగానే చేసావు, చాలా రుచిగా ఉంది. హే, థ్యాంక్ యూ శ్రీధర్. నెక్స్ట్ టైం నీకోసం ఒక కొత్త రెసిపీ ట్రై చేస్తాను. అదే సమయంలో పక్కింట్లో, ఏవండి, ఇదిగోండి వేడి వేడి రాగి సంగటి, పక్కన కొంచెం ఆవకాయ, గట్క కూడా పెట్టాను. ఈ ఆహారం ఒంటికి చలవ చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఈ రాగి సంగటి తింటే వచ్చే బలమే వేరు శివాని. ఆ పక్కింట్లో అన్నయ్య వాళ్ళు రోజు పాస్తా తింటున్నారు, కాని మనకి రాగి సంగటి భోజనమే ఆరోగ్యం. అలా అనకండి, అక్కయ్య చేసేది కూడా మంచి ఆరోగ్యకరమైన వంటే గదా, కాకపోతే ఆళ్ల వంట పద్ధతేరంతే. చందన వంటగదిలో కూరగాయలు కోయడానికి కూడా మోడ్రన్ పరికరాలు వాడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం బ్రాండెడ్ ప్యాకెట్లు వాడుతుంది. కానీ శివాని అలా కాదు. తన వంటింట్లో ఏ మసాలా అయినా అప్పటికప్పుడు రోట్లో దంచాల్సిందే. ఆ రోకలి పోటులో ఉండే రుచి గ్రైండర్ బ్లేడ్లలో ఉండదని ఆమె నమ్మకం. శివాని, ఇంకా రోకలితో ఎందుకే కష్టపడతావు? ఈ కాలంలో కూడా అలా దంచుతూ ఉంటే టైం అంతా వేస్ట్ అవదా? నా దగ్గర ఎక్స్ట్రా గ్రైండర్ ఉంది, తీసుకుంటావా? వద్దులే అక్క, ఈ రోట్లో రుబ్బితే వచ్చే కమ్మటి వాసన మిక్సీలో రాదు. పైగా నాకు ఇదొక వ్యాయామంలా కూడా ఉంటుంది. చూడు, ఈరోజు నేను చేసే వేరుశనగ టమాటో పచ్చడి వాసన మీ ఇంటి దాకా వస్తుంది. పచ్చడి చేశాక నీకిస్తాను. సరే, చూద్దాంలే నీ పాతకాలం పచ్చడి రుచి ఏంటో. ఈరోజు మీరేం చేస్తున్నారక్క? ఈరోజు నేను మల్టీగ్రెయిన్ మిక్సర్లో స్మూతీ చేస్తున్నాను. అది చేశాక నీకు కూడా ఇస్తాలే. సాయంత్రం శ్రీధర్, మారుతి ఆఫీస్ నుండి ఇంటికొస్తారు. చందన, ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? చాలా ఆకలిగా ఉంది. కాసేపు ఆగు శ్రీధర్, ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ పెడుతున్నాను. నువ్వు ఫ్రెష్ అప్ అయి వచ్చేలోగా రెడీ అవుతాయి. ఆయిల్ అస్సలుండదు, చాలా క్రిస్పీగా వస్తాయి. కెచప్తో తింటే అదిరిపోతాయి. పక్కింట్లో మారుతి అలసిపోయి కూర్చున్నాడు. శివాని, తినడానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, వేడివేడి అలసంద గుడాలు చేశాను. అట్టాగే మన పెరట్లో గాసిన పల్లీలు ఉడకబెట్టాను. ఇదిగో, పైన కొంచెం నిమ్మకాయ కూడా పిండాను. ఆహా, ఈ ఉడకబెట్టిన పల్లీలు తింటుంటే ఎంత బాగుందో. ఈ గుడల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. రోజులలా గడుస్తున్నాయి. శ్రీధర్కి చందన చేసే మోడ్రన్ వంటలు తిని తిని బోర్ కొట్టడం మొదలైంది. ఎంత తిన్నా ఏదో వెలితి. ఆ సాస్లు, ఆ చీజ్లు, ఆ మైదా వంటకాలు తన కడుపు నింపుతున్నాయి గాని మనసుని తృప్తిపరచట్లేదు. సరిగ్గా అదే సమయంలో శివాని తనింట్లో గోంగూర పచ్చడి చేస్తుంది. ఆ ఎండుమిర్చి, వెల్లుల్లి, గోంగూర కలిసిన వాసన గాల్లో తేలుతూ చందన ఇంటిని ముంచెత్తింది. ఏంటా వాసన? అబ్బా, ఎంత కమ్మగా వస్తుందో. మన ఇంట్లో ఏదైనా స్పెషల్ చేస్తున్నావా? లేదు శ్రీధర్, నేనిప్పుడే వెజిటబుల్ సలాడ్ మిక్స్ చేస్తున్నాను. ఆ వాసన శివాని ఇంటి నుండి వస్తున్నట్టుంది. తనేదో పచ్చడి పోపేస్తున్నట్టుంది. ఈ వాసన గోంగూర పచ్చడి వాసనలాగా ఉందే. చిన్నప్పుడు మా అమ్మ ఈ గోంగూర పచ్చడి బాగా చేసేది. నాకు ఆ పచ్చడి అంటే చాలా ఇష్టం. చందన, శివానీని ఆ పచ్చడి కొంచెం పెట్టమని అడిగి తీసుకొస్తావా? ఆ వాసనకి నా నాలుక ఆగిస్తుంది. సరేలేండి, నేను వెళ్ళి అడుగుతాను. చందన శివాని ఇంటికి వెళ్ళింది. శివాని, ఏం చేస్తున్నావు? వాసన ఊరంతా వస్తుంది. రెండక్కా, గోంగూర పచ్చడి రోట్లో రుబ్బి చేశాను. ఇప్పుడే పోపు పెట్టాను. ఇదిగో, కొంచెం టేస్ట్ చూడండి. శివాని ఒక చిన్న గిన్నెలో పచ్చడి వేసిస్తుంది.
చందన దాన్ని రుచి చూసి షాక్ అవుతుంది. ఓ మై గాడ్, శివాని, ఎంత టేస్టీగా ఉందిది. నా మిక్సీలో చేస్తే ఇంత కమ్మగా రాదు. శ్రీధర్కి ఇదంటే చాలా ఇష్టం. కొంచెం పెట్టిస్తావా? అయ్యో, మీరు అడగల అక్క, ఇదంతా తీసుకెళ్ళండి. మొత్తం వద్దులే శివాని, కొంచెం ఒక బౌల్లో పెట్టివ్వు. శివాని గోంగూర పచ్చడి ఒక బౌల్లో పెట్టి చందనకిచ్చింది. చందన ఆ పచ్చడి తీసుకొచ్చి శ్రీధర్కి వడ్డించింది. చందన, ఇది చాలా యమ్మీగా ఉంది. ఈ పచ్చడి వాసనే కాదు, రుచి కూడా బాగుంది. నువ్వు కూడా ఇలా ఒకసారి ట్రై చేయి కదా. అలాగేనండి. నాకు కూడా ఆ మోడ్రన్ రెసిపీస్ చేసి చేసి బోర్ కొట్టింది. ఇప్పుడు ఈ రెసిపీని శివాని దగ్గర నేర్చుకుని చేస్తాను. ఒకరోజు మారుతికి శివాని రోజూ చేసే వంటలు కాకుండా ఏదైనా కొత్త రెసిపీ తినాలనిపించింది. శివాని, ఈ నార్మల్ కూరలు పచ్చడి కాకుండా ఏదైనా కొత్త రెసిపీ చేయవా? అయ్యో, నాకు ఈ కూరలు పచ్చళ్ళు కాకుండా కొత్తగా వండడం తెలీదండి. ఈ రోజు నాలుకకి కాస్త రుచిగా ఏమైనా తినాలనిపించింది, అందుకే అడిగాను. సర్లే, పర్వాలేదులే. అలా అడిగి మారుతి తన పని మీద వెళ్ళిపోయాడు. భర్త నోరు తెరిచి అడిగేసరికి మారుతి కోసం ఏదైనా చెయ్యాలనుకుంది శివాని. కాని తనకి మోడ్రన్ వంటకాలు చేయటం రాదు. అప్పుడు శివానికి చందన గుర్తొచ్చింది. తన ఇంటికి వెళ్ళింది. అక్కా, ఏం చేస్తున్నావు? చికెన్ జింజర్ వెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను శివాని. నాకు కొన్ని ఒక గిన్నెలో పెట్టిస్తావా? తప్పకుండా శివాని, ఇదిగో తీసుకెళ్ళు. చందన తను చేసిన చికెన్ జింజర్ వెట్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ని శివానికిచ్చింది. శివాని అవి తీసుకొచ్చి మారుతికి వడ్డించింది. ఏవండి, ఇది అక్క ఇచ్చింది, ఏదో కొత్త వంటకమంట, ఓసారి టేస్ట్ చూడండి. అరే, ఇదింత బాగుంది శివాని. ఆ చికెన్ అల్లం వాసనొస్తూ పైన కరకరలాడుతూ చాలా వెరైటీగా ఉంది. ఎప్పుడూ మనం చేసే కోడికూర కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. చూసారా, అక్కయ్య వంటింట్లో కూడా ఏదో మ్యాజిక్ ఉంది. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా బాలే ఉన్నాయి. ఈ రెండిళ్లలో చేసిన వంటల మార్పిడి జరిగింది. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ల భార్యలు కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. ఒకరోజు అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చుని భోజనం చెయ్యాలని. ఇంటి వెనుక ఉన్న పెరట్లో అరిటాకులు పరిచి మోడ్రన్ మరియు పల్లెటూరి వంటకాలతో విందు సిద్ధం చేశారు. ఈ రోజు విందు చాలా స్పెషల్. ఒకవైపు శివాని చేసిన రాగి సంగటి, నాటుకోడి పులుసు, గోంగూర పచ్చడి. మరోవైపు చందన చేసిన సలాడ్స్, చికెన్ జింజర్ వెట్, అపోలో ఫిష్, వెజ్ స్ప్రింగ్ రోల్స్, వెరైటీస్. అన్నయ్య, వంట ఏదైనా అది ప్రేమతో చేస్తేనే రుచి. అన్నయ్య, వంట ఏదైనా అది ప్రేమతో చేస్తేనే రుచి. శివాని సాంప్రదాయం మన ఆరోగ్యాన్ని కాపాడితే, చందన వదిన ఆధునికత మన నాలుకకి కొత్త రుచులు పరిచయం చేస్తుంది. నేను అక్క దగ్గర ఆధునిక వంటకాలు నేర్చుకోవాలండి. స్మార్ట్గా వంట ఎలా చెయ్యాలో అక్కయ్య కిచెన్ చూస్తే అర్థమవుతుంది. ఆ చికెన్ జింజర్ వంటకం నాకు చాలా బాగా నచ్చింది. మేమిన్నాళ్ళు మిషన్ల మీద ఆధారపడ్డాం కానీ శివాని పచ్చడి రుచి చూశాక తెలిసింది, రోట్లో దంచే ఆ కష్టంలోనే నిజమైన రుచి ఉందని. అంటే ఇక నుండి మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు రోకలి శబ్దం వినిపిస్తుందన్నమాట. తప్పకుండా శ్రీధర్, శివాని దగ్గర ఆ పచ్చడి దంచటం నేను నేర్చుకుంటాను. నేను కూడా అక్కయ్య దగ్గర మోడర్న్ స్నాక్స్ నేర్చుకుంటాను. అప్పుడప్పుడు కొత్తదనం కూడా కావాలి కదా. అందరూ కలిసి చాలా హాయిగా భోంచేశారు. ఆ విందులో ఆధునికత మరియు సాంప్రదాయం చేతులు కలిపాయి. వంటగది ఏదైనా, పద్ధతి ఏదైనా, ముఖ్యం వండేవారి మనసు, తినేవారి ఆరోగ్యం. నిజంగా మన పల్లెటూరి వంటలు మన మూలాలు. అవి మన శరీరానికి శక్తినిస్తాయి. అలాగే మోడ్రన్ వంటలు ఈ వేగవంతమైన ప్రపంచంలో మనకి కొత్త అనుభూతుల్నిస్తాయి. దేని ప్రత్యేకత దానిదే. అవును, మోడ్రన్ వంటల్లో అందం ఉంటే పల్లెటూరి వంటల్లో ఆత్మ ఉంది. ఈ రెండింటి కలయికే మన కిచెన్ విజయం. మనం చేసే వంటేదైనా అది ఇంట్లో వాళ్ళ కడుపు నింపడమే కాదు, మనసుని కూడా సంతోషపెట్టాలి. ఆ రోజు ఆ రెండు కుటుంబాలు ఒకే తాటి మీదికొచ్చాయి. మోడ్రన్ అక్క, పల్లెటూరి చెల్లి. ఒకరి కిచెన్లోని రహస్యాలని మరొకరు పంచుకుంటూ ఆ బంధాన్ని మరింత గట్టిపరుచుకున్నారు. వంటగదులు వేరైనా వాళ్ల ప్రేమ మాత్రం ఒక్కటి. అది కళాశాల ఆడిటోరియం. సాయంత్రం 4 గంటలకు స్టూడెంట్స్ అందరూ గుమిగుడి కూర్చొని ఉన్నారు. ఒక పక్క రిచ్ స్టూడెంట్స్ ఆర్యన్, విక్కీ, స్నేహ, మరోపక్క
పువర్ స్టూడెంట్స్ రాజు, లక్ష్మి, రాధా, కమల ఇలా అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి చర్చించడానికి సుధా మేడం మైక్ తీసుకున్నారు. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ సంవత్సరం మనం న్యూ ఇయర్ వేడుకల్ని చాలా కొత్తగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. మీ ఐడియాలుంటే చెప్పండి. ముఖ్యంగా డ్రెస్ కోడ్ గురించి డిసైడ్ చేద్దాం. అనగానే రిచ్ స్టూడెంట్స్ లీడర్, మేడం, ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఇది న్యూ ఇయర్ పార్టీ. అందరూ ఫ్రీ స్టైల్లో రావాలి. కలర్ డ్రెస్లే కరెక్ట్. మా డాడ్ నాకు దుబాయ్ నుండి 20,000 రూపాయల బ్లేజర్ తెచ్చారు. నేను అది వేసుకోవాలనుకుంటున్నాను. అవును మేడం, నేను కూడా కొత్త గౌన్ కొన్నాను. మనం ఎప్పుడూ ఆ బోరింగ్ యూనిఫామ్లోనే ఉంటాం కదా. కనీసం ఈ ఒక్క రోజైనా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలని, ఫ్రెండ్స్తో ఫోటోలు దిగాలని ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. పార్టీ అంటేనే కలర్స్, బ్రాండ్స్, స్టైల్. యూనిఫామ్ వేసుకుంటే అది పార్టీలా ఉండదు, ప్రేయర్ హాల్లా ఉంటుంది. అనగానే పేద విద్యార్థుల వైపు నిశ్శబ్దం. తరువాత పేద విద్యార్థి గ్రూప్ లీడర్, మేడం, వాళ్ళు చెప్పేదే బాగుంది, కానీ మా అందరికీ అంత ఖరీదైన బట్టలు లేవు. బ్రాండెడ్ బట్టలు వేసుకుని వాళ్ళు వస్తారు. మేం మా దగ్గరున్న పాత చుక్కలు వేసుకొస్తాం. అప్పుడు అక్కడ 2 గ్రూపులు కనిపిస్తాయి. ఒకటి రిచ్, రెండోది పువర్. మనం సెలబ్రేట్ చేసుకుంటుంది న్యూ ఇయర్ కదా, మన అంతస్తుల్ని కాదు కదా. అవును మేడం, పోయినసారి కూడా ఇలాగే జరిగింది. వాళ్ళంతా కొత్త బట్టల్లో మెరిసిపోతూ మా బట్టలు చూసి నవ్వుకున్నారు. మాకు అవమానంగా అనిపించింది. అందుకే అందరూ యూనిఫామ్లో వస్తేనే బాగుంటుంది. అప్పుడు అందరూ సమానంగానే కనిపిస్తారు. ఓహో, అంటే మీ దగ్గర బట్టలు లేవని మమ్మల్ని కూడా ఆ మూతక యూనిఫామ్ వేసుకోమంటారా? ఇదేం న్యాయం? మీ పేదరికం మా ఎంజాయ్మెంట్కి అడ్డు రాకూడదు కదా. ఇది పేదరికం గురించి కాదు ఆర్యన్, ఇది ఆత్మగౌరవం గురించి. కళాశాలలో అందరం ఈక్వల్. ఇక్కడ డబ్బున్నవాడు, లేనివాడు అని తేడా చూపించకూడదు. అబ్బో, పెద్ద డైలాగులే మేడం. వాళ్ళని ఏదో ఒకటి వేసుకోమనండి, మమ్మల్ని మాత్రం ఆపొద్దు. మా స్టేటస్కి తగ్గట్టు మేము రెడీ అవుతాం. చూసారా మేడం, ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారు. రేపు పార్టీలో ఇంకా ఎంత చిన్న చూపు చూస్తారు. దయచేసి అందరికీ ఒకే యూనిఫామ్ పెట్టండి మేడం. యూనిఫామ్ పెడితే నేను అసలు పార్టీకే రాను. దట్స్ ఇట్. నేను కూడా రాను. ఆ యూనిఫామ్ వేసుకొని డాన్స్ చేయడం నా వల్ల కాదు. ఇలా ఆడిటోరియంలో గందరగోళం మొదలైంది. రిచ్ స్టూడెంట్స్ ఒకవైపు, పువర్ స్టూడెంట్స్ ఒకవైపు వాదించుకుంటున్నారు. అలా స్టూడెంట్స్ అంతా వాదించుకుంటుండగా ఈ వాదనంతా కిటికీలో నుండి వింటున్న ప్రిన్సిపల్ ప్రసాద్ గారు ఆడిటోరియం లోపలికి వచ్చారు. సైలెన్స్. ఏంటిది, సంతలో ఉన్నారా? అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. రాజు చెప్పిన పాయింట్లో న్యాయం ఉంది. కళాశాలలో అసమానతలుండకూడదు. కానీ ఆర్యన్ చెప్పినట్టు న్యూ ఇయర్ రోజు కూడా యూనిఫామ్ అంటే చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సార్. చూసావా రాజు, సార్కి తెలుసు మా రేంజ్ ఏంటో. సార్, వాళ్ళు వేసుకునే బట్టల ఖరీదు మా నాన్న 2 నెలల జీతం. వాళ్ళ పక్కన మేం నిలబడితే మా పేదరికం స్పష్టంగా కనిపిస్తుంది. అది మాకు బాధనిస్తుంది. అది మీ సమస్య, మా సమస్య కాదు కదా. అది మా సమస్యే స్నేహ, కానీ ఆ సమస్యని సృష్టించింది మీరే. మీరు అహంకారంతో మాట్లాడుతున్నారు. ఏయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వు. మీ నాన్న సంపాదన కాకుండా మీరు సొంతంగా సాధించిందేముంది? ఆ బ్రాండెడ్ షర్ట్ తీసేస్తే మీలో స్పెషాలిటీ ఏంటి? నా స్పెషాలిటీ ఏంటో నీకు తెలుసుకోవాలనుందా? సరే, ఛాలెంజ్. ఏ డ్రెస్ అయినా సరే, ఎవరు వేసుకుంటే అది రాయల్గా కనిపిస్తుందో చూద్దాం. బట్టల్లో కాదు, వేసుకునే మనిషిలో కూడా ఉంటుంది రాయల్టీ. ఆ ఛాలెంజ్కి మేము రెడీ, కానీ బట్టలు కొనుక్కోవడానికి కాదు, ఉన్న వాటితోనే గొప్పగా కనిపించడానికి. ఆగండి. మీ ఇద్దరి మధ్య ఈ గొడవిలా తెగేలా లేదు. దీనికి నేనొక పరిష్కారం చెప్తాను. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక థీమ్ ఇస్తాను. ఈ న్యూ ఇయర్ థీమ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఫ్యాషన్ షో. వాట్? అంటే మేము చెత్తతో బట్టలేసుకోవాలా? ఛీ! విను ఆర్యన్, నువ్వు బ్రాండ్స్ గురించి మాట్లాడావు కదా. నిజమైన క్రియేటివిటీ ఉంటే న్యూస్ పేపర్తో కూడా డిజైనర్ డ్రెస్ చేయొచ్చు. ఈ కాంపిటీషన్ రూల్స్ ఏంటంటే ఎవరూ బయట నుండి ₹1 కూడా పెట్టి బట్టలు కొనవద్దు. మీ ఇళ్లలో ఉండే పాత బట్టలు, గోనె సంచులు, ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్ మాత్రమే వాడాలి.
మీరే స్వయంగా డిజైన్ చేసుకోవాలి. న్యూ ఇయర్ రోజు సాయంత్రం ర్యాంప్ వాక్ ఉంటుంది. ఎవరి డ్రెస్ బాగుంటే వాళ్లే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్. అద్భుతమైన ఐడియా మేడం. దీనివల్ల పేద ధనిక తేడా ఉండదు. ఎవరికి బుర్రుంటే వాళ్లే గెలుస్తారు. ఆర్యన్, నీ డబ్బుతో కాకుండా నీ టాలెంట్తో గెలిచి చూపించు. సరే సార్, మాకిది చిన్న విషయం. మాకు ఫ్యాషన్ గురించి బాగా తెలుసు. మేమే గెలుస్తాం. సరే మేడం, మాకీ ఛాలెంజ్ ఓకే. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ చేతిలో పనితనం ఉంది. ఆల్ ది బెస్ట్. మీకు 2 రోజులు టైం ఉంది. గో అండ్ ప్రిపేర్. మరుసటి రోజు ఆర్యన్ ఇంట్లో రిచ్ గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆర్యన్, ఎంత పని చేసావు? మనమిప్పుడు చెత్తతో బట్టలు చేసుకోవాలా? నా వల్ల కాదు బాబోయ్. నేను మా ఇంట్లో పని మనిషిని అడిగాను, ఏమైనా పాత గుడ్డలుంటే ఇవ్వమని. తను నవ్వి వెళ్ళిపోయింది. అసలు టైలరింగ్ రాకుండా బట్టలు ఎలా కుడతాను చెప్పు? భయపడకండి, ఇంటర్నెట్లో చూద్దాం, యూట్యూబ్లో సర్చ్ చేద్దాం. అరే, వీళ్ళు గ్లూగన్ వాడుతున్నారు, డిజైనర్ కత్తెరలు వాడుతున్నారు. మన దగ్గర అవన్నీ లేవు కదా. రూల్స్ ప్రకారం కొనకూడదు కదా. పోనీ మా మమ్మీ డిజైనర్ని పిలిపిద్దామా? ఎవరికీ తెలీదు కదా. వద్దు స్నేహ, రాజుగడికి తెలిస్తే పరువు పోతుంది. మనం ట్రై చేద్దాం. మన దగ్గర ఉన్న పాత జీన్స్ని కట్ చేద్దాం. అలా వాళ్ళు ప్రయత్నం మొదలెడతారు. కానీ సూదిదారం పట్టుకోవడం కూడా వాళ్ళకి రాదు. ఛీ, ఇది నేను చెయ్యలేను. ఆ రాజుగాడు వాళ్ళ ఫ్రెండ్స్ హాయిగా పనిచేసుకుంటూ ఉంటారు. వాళ్ళకివన్నీ అలవాటే కదా. షటప్ వికీ, మనం ఓడిపోకూడదు. ఎలాగైనా ఏదో ఒకటి చుట్టేద్దాం. స్టైల్గా నడిస్తే చాలు. డ్రెస్ ఎలా ఉన్నా జనాలు చప్పట్లు కొడతారు. మన యాటిట్యూడ్ ముఖ్యం. అలా ఉండగా రాజు వాళ్ళ ఇంటి వరండాలో పేద గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారు. రాజు, మా అమ్మ పాత చీరలు కొన్నున్నాయి, కానీ అవి చిరిగిపోయున్నాయి. పర్లేదు లక్ష్మి, చిరిగిన చోట మనం రంగురంగుల అట్టపెట్టెల ముక్కలు కట్ చేసి అతికిద్దాం. అది ప్యాచ్ వర్క్ ఆర్ట్లా ఉంటుంది. నేను మా నాన్న షాప్లో మిగిలిపోయిన గోనె సంచులు తెచ్చాను. వీటిని బాగా ఉతికి ఐరన్ చేసి జాకెట్లో కుడదాం. దానికి పాత గుండీలు పెడితే అదిరిపోతుంది. నేను మా ఇంటి వెనకున్న కొబ్బరాకులతో ఈకలతో కిరీటాలు చేస్తాను. మనం రాజు రాణిలా రెడీ అవుదాం. సూపర్ ఐడియా. వినండి, మన బలం మన కష్టం. మనం వాళ్ళలా బ్రాండ్స్ కొనలేకపోవచ్చు, కానీ కొత్త బ్రాండ్ని సృష్టించగలం. రాధా, నీకు టైలరింగ్ వచ్చు కదా, నువ్వు కటింగ్ చెయ్యి. లక్ష్మి, నువ్వు పెయింటింగ్ వెయ్యి. నేను కమలా డిజైనింగ్ చూస్తాం. అలా వాళ్ళంతా ఉత్సాహంగా నవ్వుతూ పాటలు పాడుకుంటూ పని మొదలెడతారు. వాళ్లలో ఒకరికొకరు సాయం చేసుకునే గుణం కనిపిస్తుంది. న్యూ ఇయర్ రోజు సాయంత్రం వేళ కాలేజ్ గ్రౌండ్స్ విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జడ్జిలు సుధా మేడం, ప్రసాద్ సార్ ఉన్నారు. అప్పుడక్కడ ఉన్న యాంకర్ స్టూడెంట్స్తో, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద గ్రేట్ న్యూ ఇయర్ ఫ్యాషన్ షో. ఇప్పుడు మొదటగా మన రిచ్ అండ్ రాయల్ టీం వస్తుంది. కమ్ ఆన్ క్లాప్స్ అనగానే ఆర్యన్ టీం స్టేజ్ మీదకొచ్చింది. అప్పుడు ఆర్యన్ టీం పాత బట్టలతో వచ్చారు, కానీ ఎవ్వరికీ సరిగా లేవు. అలా వాళ్ళని చూడగానే ప్రేక్షకుల్లో నవ్వులు పూశాయి. వారికి వాళ్ళ డ్రెస్సులు నచ్చలేదు. కేవలం వాళ్ళ యాటిట్యూడ్ తప్ప అక్కడ విషయమే లేదు. ఇప్పుడు మన రెండవ టీం క్రియేటివ్ ఛాలెంజర్స్ టీం రాబోతుంది. అలా అనగానే రాజు టీం ఎంట్రీ ఇచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు టీం గోనె సంచులతో కుట్టిన డ్రెస్ వేసుకున్నారు. అలా వాళ్ళని చూసి స్కూల్ గ్రౌండ్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఆర్యన్ గ్రూప్ నోరెళ్లబెట్టి చూస్తోంది. అది గోనె సంచేనా? అంత స్టైలిష్గా ఎలా ఉంది? ఫ్రాక్ సిల్వర్ లాగా ఎలా మెరుస్తుంది? వాళ్ళు నిజంగానే కష్టపడ్డారా? మనం ఇంటర్నెట్లో చూసి కాపీ కొట్టాం, వాళ్ళు సొంతంగా చేశారు. వాళ్ల కళ్లలో పేదరికం కనిపించలేదు, కళాకారులు కనిపించారు. అప్పుడు ప్రసాద్ సార్, అద్భుతం, అమోఘం. ఈ రోజు నేను చూసింది కేవలం ఫ్యాషన్ షో కాదు, ఒక పాఠం. డబ్బుంటే బట్టలు కొనగలరు గాని స్టైల్ని కొనలేరని రాజు టీం నిరూపించింది. ఆర్యన్ టీం ప్రయత్నించారు, కానీ వాళ్లలో సోల్ మిస్ అయింది. రాజు టీం వాళ్ళు ప్రతి వస్తువుని ప్రేమించి దానికి ప్రాణం పోశారు. సో న్యూ ఇయర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అవార్డు రాజు అండ్ టీంకే వెళ్తుంది. అలా అందరూ చప్పట్లు కొట్టారు. రాజు టీం స్టేజ్ మీదకొచ్చింది.
థ్యాంక్ యూ సార్. మా దగ్గర డబ్బు లేదని మేం బాధపడేవాళ్ళం. కానీ ఈరోజు తెలిసింది మా దగ్గరున్న క్రియేటివిటీ అనే సంపద ముందు ఏ బ్రాండ్ పనికిరాదని. రాజు టీం క్రియేటివిటీకి ఆర్యన్ టీం ఫిదా అయింది. ఆర్యన్ తన పంతాన్ని పక్కన పెట్టి నెమ్మదిగా స్టేజ్ మీదకొచ్చాడు. కంగ్రాట్స్ రాజు, నువ్వు చెప్పిందే నిజం. నేను వేసుకున్న డ్రెస్ ఊడిపోతుందేమోనని భయపడ్డాను. కానీ నువ్వు వేసుకున్న ఆ గోనె సంచి కోట్లో నువ్వు నిజంగా రాజులాగే ఉన్నావు. రియలీ గ్రేట్. సారీ ఫ్రెండ్, నేను తక్కువ అంచనా వేశాను. పర్లేదు ఆర్యన్, ఈ న్యూ ఇయర్ మనందరినీ కలిపింది, అంతే చాలు. లక్ష్మి, ప్లీజ్ ఆ డ్రెస్ ఎలా కుట్టావో నాకు నేర్పిస్తావా? నెక్స్ట్ పార్టీకి నేను అదే వేసుకుంటాను. తప్పకుండా స్నేహ. చూసారా పిల్లలు, డ్రెస్సులు వేరైనా మనందరి మనసులొక్కటయ్యాయి. ఇదే నిజమైన న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఇప్పుడు అందరూ కలిసి డాన్స్ చెయ్యండి. రిచ్ గ్రూప్, పువర్ గ్రూప్ అనే తేడా లేకుండా అందరూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులేసుకుని ఆనందంగా డాన్స్ చేశారు. ఆ రాత్రి ఆకాశంలో బాణసంచా వెలుగుల కంటే ఆ విద్యార్థుల కళ్లలో ఆనందపు వెలుగులు ఎక్కువగా ప్రకాశించాయి.